2,00,000 పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి ఆధ్యాత్మిక దీక్ష స్వీకరించారు. అంటే ఆయన ఈ మధ్య కాలంలో కాషాయ వస్త్రాల తరహాలో ఉండేటువంటి దుస్తులు, అంటే ఆంజనేయ స్వామి దీక్షకి కాషాయ వస్త్రాలు వేసేటువంటి వాళ్ళకి కూడా ఒక విధంగా చెప్పాలంటే గంధం రంగులో ఉండేటువంటి దుస్తులు ధరించి దీక్షలో ఉండడం అనేది పరిపాటిగా మారింది. ఆయన ప్రతి సంవత్సరం 4 నెలల పాటు ఈ దీక్ష స్వీకరిస్తారు. ఇది ఎందుకంటే ఆయన గురు సందేశం మేరకు, ఆయన ఆధ్యాత్మిక గురువుగా భావించినటువంటి వారి సందేశం మేరకు ఈ దీక్ష తీసుకున్నట్టుగా చెప్తారు. చాతుర్మాస దీక్ష అంటూ ఉంటున్నారు కదా. సో ఆ దీక్షని మళ్ళీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడటం కానీ, సామాజిక చైతన్యం గురించి మాట్లాడడం కానీ, ఇప్పటికే దేశంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలపైన స్పందించడం కానీ, అంటే ఒక సోషల్ యాక్టివిస్ట్ తరహాలో రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉండి కూడా ఆయన మళ్ళీ ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్నారు. మంగళగిరిలో ఉన్నటువంటి పానకాల నరసింహస్వామి ఆలయంలో ఈ దీక్ష స్వీకరించారు. సో ఒక 4 నెలల పాటు మళ్ళీ గంధం వర్ణంలో ఉండేటువంటి వస్త్రాలు ధరించి నుదుట సింధూరం పెట్టుకొని పవన్ కళ్యాణ్ చూసేటువంటి అవకాశం రాబోతుంది. గత కొద్ది రోజులు అంటే ఒక 2-3 నెలలు మనం చూసినటువంటి పవన్ కళ్యాణ్ డిఫరెంట్గా ఉన్నారు. ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా ఉంటే రాజకీయ నాయకుడి గెటప్లో కాటన్ వస్త్రాలు ధరించి కనిపించేటువంటి వాడు. కానీ ఒక 2-3 నెలలుగా టీషర్ట్స్ కానీ, ఢిల్లీ వెళ్ళేటువంటి సందర్భంలో ఆయన గెటప్ కానీ, కంప్లీట్ క్లీన్ షేవ్తో ఉన్నటువంటి ఆహారం కానీ, ఇవన్నీ చూస్తూ వచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఈ దీక్ష తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆధ్యాత్మిక వస్త్రధారణలో ఏపీ డిప్యూటీ సీఎంని చూసేటువంటి అవకాశం కలుగుతుంది. మంగళగిరిలో పానకాల నరసింహస్వామి గుడి అందరికి చాలా ఫేమస్. అక్కడికి వెళ్ళి పానకం వేస్తారు లక్ష్మీ నరసింహస్వామి. ఆలయంలోకి వెళ్ళి ఆ ఆలయంలోనే ఆయన దీక్ష స్వీకరించారు. సో 4 నెలల పాటు ఇదే తరహాలో దీక్షని కొనసాగించబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు.